మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక నీతి సూర్యుడు ఉదయించినప్పుడు మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు. ఈ సూర్యుడు భౌతికంగా ఉదయించినప్పుడు ఈ పక్షికి ఏ విధంగా రెక్కలకు ఆరోగ్యము కలిగిందో, మనకు పతన స్థితిలో ఉన్న మనకు, దేవునితో పోరాటంలో ఉన్న మనకు, దేవునితో సంధి లేని మనకు, దేవునితో సమాధానము లేని మనకు నీతి సూర్యుడు ఉదయిస్తే మన రెక్కలకు ఆరోగ్యము కలుగు చేస్తాడు. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు మనము గంతులు వేస్తాం, అలయక సొమ్మసిల్లక పరుగెడిపోతాం. మనము తలలుగా ఉంటాం, తోకలుగా ఉండం. ఇంతకు ఈ పక్షి ఏంటి? పక్షిరాజు. ఓకే, గ్రద్ద. యెషయా గ్రంథం 40 చెప్పండి. 40 కరెక్ట్. చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు కదా, వారు అలియక నడుయుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దిస్ ఇస్ నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించినప్పుడు మనము పక్షి రాజులము, బాతులము కాదు అని తెలుస్తుంది. మనల్ని బాతులుగానే ఉంచటం కోసం సమాజంలో వేరు వేరు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఆడపిల్లవు కదా, నీకెందుకు ఇది, ఈ చదువు నీకు అవసరమా, మర్యాదగా ఆడ కూర్చో, గింజలు. నిన్ను ఎగరకుండా ఉంచడం కోసం వేసే గింజలు. మొన్న నేను ఒక అమ్మాయిని కౌన్సిలింగ్లో కలిశాను, ఇట్లాంటి యూత్ మీటింగ్ తర్వాత. ఏమ్మా ఏం చదువుకుంటున్నావు అంటే, ఏం చదివామమ్మా అంటే, అన్న ఎంబీఏ చేస్తానన్నా. ఎంబీఏ తర్వాత ఏంటన్నా, మ్యాచెస్ చూస్తున్నారన్నా, పెళ్లి చేసుకుంటాను అని. అబ్బో, మ్యాచెస్ చూస్తున్నారు, పెళ్లి చేసుకుంటాను. మరి ఎంబీఏ ఎందుకు చదువుతున్నావమ్మా అన్నాను. అంటే చదవాలి కదన్నా, ఊరుకుండడం ఎందుకు, గింజలు. మ్యాచెస్ అనేవి గింజలు.